హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూను? నేను మరో రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై బిర్యానీ. అందరికీ ఎంతో ఇష్టమైన ఈ చికెన్ ఫ్రై బిర్యానీ అచ్చం రెస్టారెంట్ స్టైల్లో చేసేద్దాం. మరి ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అబ్జర్వ్ చేయండి. అంతేకాకుండా వ్యూవర్స్, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా లైక్స్ని ఇవ్వండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్స్, లైక్స్ వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. సరే, అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ముందుగుండా ఒక 1/2 కిలో చికెన్ని తీసుకొని ఈ విధంగా ఆయిల్ వేసేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసేసి బాగా ఫ్రై చేయాలి. చికెన్ని బాగా రోస్టెడ్గా ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై బాగా చేసేసామా, కాసేపు ఒక 15 నిమిషాలు మూత పెట్టేద్దాం. కుక్ అవ్వాలి కదా. ఇలా మూత పెట్టేశాక చూడండి, తర్వాత మూత తీసి ఈ విధంగా వాటర్ ఉంది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి మళ్ళీ ఫ్రై చేయాలి. ఇంకాస్త ఫ్రై చేయాలి. అందులో నీకు చూడండి కొంచెం వాటర్ లాగా ఉంది కదా, అది అస్సలు ఉండకూడదు. డ్రై రోస్ట్ అయిపోవాలన్నమాట. అప్పుడే తినేటప్పుడు చాలా యమ్మీగా ఉంటుంది. మరి ఎంతమందికి మీకు చికెన్ ఫ్రై బిర్యానీ ఇష్టం? కామెంట్లో చెప్పేయండి. మరి ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నామా. ఇప్పుడు బౌల్లో తీసుకున్నాను ఈ విధంగా. తర్వాత బిర్యానీ కోసం కావాల్సింది ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పచ్చిమిర్చి, 2 టమాటాలు, హోల్ గరం మసాలా, కొత్తిమీరని తీసుకున్నాను. ఇప్పుడు మందపాటి గిన్నెని తీసుకొని బిర్యానీ చేస్తాం కదండి, అది తీసుకొని అందులో ఆయిల్ వేసి ఈ హోల్ గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసేయాలి అందులోని. ఇదిగోండి, ఫస్ట్ బిర్యానీ ఆకు వేసామా, ఇప్పుడు హోల్ గరం మసాలా అన్ని ఐటమ్స్ వేసేయాలి. ఇలా వేసేసాక తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసేయాలి. అలా వేయగానే ఎంత మంచి వాసన వస్తుందో చూడండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసామా, తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. మరి ఇదిగోండి, ఇలా ఉల్లిపాయలు వేసేసామా. ఇప్పుడు ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి, కరివేపాకును కూడా వేసేసి. మరి మీరు ఎలా చేస్తారు? కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఎంతమందికి ఈ ఫ్రై బిర్యానీ ఇష్టమో చెప్పండి. మరి ఇప్పుడు కొత్తిమీరని కూడా వేసేసాం. ఇలా వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఎప్పుడైనా ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్స్ కొంచెం ఫ్రై అయితేనే ఆ ఫ్లేవర్ అనేది ఆ బిర్యానీకి బాగా పడుతుంది. ఇదిగోండి, ఇప్పుడు జీలకర్రని వేసేసాను. నేను బిగినింగ్లోని మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు వేసాను. నో ప్రాబ్లం. తర్వాత టమాటా ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేశాను. ఇప్పుడు పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి వేసేవా. ఇప్పుడు ముందుగుండా నేను బిర్యానీ రైస్ని కడిగి గంట సేపు నానబెట్టాను, బాస్మతి రైస్ని. ఆ రైస్ని కూడా ఇందులో వేసేసామా. ఇప్పుడు నేను 3 గ్లాస్ రైస్ తీసుకుంటే 5 గ్లాస్ వాటర్ వేసాను. 6 గ్లాస్ వాటర్ వేయలేదు, ఎందుకంటే నానబెట్టాం కదండి రైస్ని. సో 1 గ్లాస్ని లెస్ చేసాం. ఇప్పుడు కసూరి మేతి, కొద్దిగా సాల్ట్ వేసేసి చక్కగా అంతా కలిపేయాలి. ఇప్పుడు మూత పెట్టేద్దామా. ఇదిగోండి, మూత పెట్టిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో బిర్యానీ. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండి, అది మీదన ఇలా గార్నిష్ చేసుకొని నేను ఆనియన్స్ని ముందుగుండా ఫ్రై చేసి పెట్టుకున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసి మూత పెట్టాను. కాసేపు దమ్ పెడితే ఆ ఫ్లేవరే వేరు. ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లోని గుమగుమలాడే టేస్టీ యమ్మీ బిర్యానీ రెడీ అండి. చికెన్ ఫ్రై బిర్యానీ మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. ఇలా చేసుకుంటే మీరు కూడా చేసి ఎలా ఉందో చెప్పండి. మరి నాకైతే చాలా ఇష్టం, మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ.